అలాగే మన అంతా మెన్స్ అంతా కలిసి మరి శ్యాంప్రసాద్ అయ్య గారు అధ్యక్షులు వారి నాయకత్వంలో, అలాగే పమ్మి సుధాకర్ గారు, అమర్దేవ్ గారు, మరి తక్కిన బిడ్డలందరూ కూడా ఒక నెల నుంచి నేను చూస్తున్నాను. మీరు చాలా కష్టపడ్డారు. ఈరోజు ఇంత ఘనంగా మరి మెన్స్ అంటే జరిగించినందుకు వారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నానండి. సమయం చాలా అయింది కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు అనౌన్స్ చేయను, 3 మాత్రమే చేస్తాను. వచ్చే ఆదివారము దైవారాధన ఉదయం 8 గంటలకు ఉంటుంది. ఈరోజు మాత్రమే మరి 8 గంటలకి జరిగించడం జరిగింది. కానీ 30వ తారీఖున మళ్ళీ టైమింగ్ మారుతుంది. మళ్ళీ సారీ మారదు. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ముందు ఏమనుకున్నామంటే 30th కూడా మధ్యాహ్నం చేయాలనుకున్నా, కిషోర్ గారు చెప్పారు కాబట్టి సాయంత్రం పెట్టుకుంటున్నాం. అది సో తగ్గిన ఆదివారాలన్నీ కూడా 8కే ఉంటుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఆరాధన 8 గంటలకు ఉంటుంది. హోలీ కమ్యూనియన్ కూడా ఉంటుంది. ఎవరైనా డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు వాక్య పరిచయం చేస్తారు. అలాగే తగ్గిన కార్యక్రమం అంతా నేను చర్చ్ గ్రూప్లో పెడతాను. శుక్రవారము 28వ తారీఖున కాటేజ్ ప్రేయర్ మీటింగ్ మన ప్రియులు జయబాబు గారు గృహంలో జరపబడుతుంది. ఆ సమయంలో ఎవరండి చంద్రబాబు గారు వాక్య పరిచయం చేస్తారు సాయంత్రం 7 గంటలకి. అలాగే కిషోర్ గారు చెప్పినట్టు మరి వచ్చే ఆదివారం 30వ తారీఖున మా శ్రవణ అయ్య గారు, తాతగారు, నాన్నగారు అంతా వాళ్ళు ఫౌండర్స్ ఆఫ్ దిస్ చర్చ్, అమ్మగారు కూడా అన్ని మా శ్రవణ గారు కూడా, నాన్నగారి 111th బర్త్డే, అలాగే మన చర్చ్ యానివర్సరీ 45th సో జరపబడుతుంది సాయంత్రం 6 గంటలకి కిషోర్ అయ్య గారు చెప్పినట్టు. సో అందరూ తప్పకుండా వచ్చి మరి వారిని ఆనర్ చేయాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. ముందుకు వస్తే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు.